ఈ ప్రభు దినం ప్రభు మనకి ఇచ్చినటువంటి మరొక ప్రభు దినాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తాం. ప్రభుని ఎంతైనా ఆరాధించే బద్దులమై ఉంటున్నాం. ఆరంభించక ముందు ప్రభు సన్నిధిలో ప్రభు యొక్క సహాయం కొరకు ఏదైనా కార్యక్రమంలో ప్రభు యొక్క నడిపింపు మేలుకరంగా ఉన్నట్లు ప్రార్థనతో ప్రారంభిస్తాం. మమ్మల్నిగా ప్రేమించిన మా తండ్రి, మా ఘనమైన గొప్ప దేవ, మీరు మాకు దయచేసిన మరొక మీ దినాన్ని బట్టి మీకు స్తోత్రములు. మేము వెళుతున్నటువంటి ఈ దినాలు కని విని ఎరుగని ఊహించినటువంటివి, మందిరాలకు రావడానికి అవకాశం లేని పరిస్థితులు, తెగులు చేత ప్రపంచమంతా నింపబడింది, వ్యాపించి ఉంది. కంటికి కనిపించినటువంటి ఈ తెగులుకు మానవుడు ఎంతో శక్తి కలిగిన వాడని అనుకుంటున్న మానవుడు సైతం దిక్కుదోచని పరిస్థితికి వచ్చేసినాడు. కాబట్టి ప్రభా, ఇప్పుడు మిమ్మల్ని మీరు రుజువు చేసుకుంటున్నారు. కాబట్టి తండ్రి, మీ యొక్క శక్తి, మీ యొక్క మహత్యము, మీ యొక్క ఆధిపత్యము మా జీవితంలో మీరు జ్ఞాపకం చేస్తున్నారు. మీరు లేకుంటే ఒక చిన్న కంటికి కనపడని వైరస్ను కూడా మేము ఏం చేసుకోలేము. మీరు ఉన్నారు కాబట్టి మేము ఇట్లా ఉన్నాం. ఈనాడు మేము ఏమై ఉన్నామో అది మీ కృపను బట్టి మాత్రమే. ఎరిగినటువంటి వారమై ఈ దినం మరొకసారి అత్యున్నతముగా హెచ్చింపబడిన మీ యొక్క నామాన్ని ఆరాధిస్తూ కీర్తిస్తుండగా మా సమయం ఆశీర్వాదకరంగా ఉంచండి. పాటలు, వాక్య ధ్యాన సమయం, ఆరాధించే సమయం మేలుకరంగా ఉంచండి. మమ్మల్ని మీ హస్తగతం చేస్తూ మా దీన ప్రార్థన ఆలకించి అంగీకరించమని, ఉన్నతమైనటువంటి మీ దయగల ఉద్దేశాలు మా పట్ల నెరవేర్చుకోమని, మీ రక్త ప్రోక్షణ క్రిందకు వస్తున్నాం ప్రభా. మా జీవితం అనేక సార్లు ప్రభా మరి జారిపోయే తత్వం కలిగినటువంటి వారమై మీ రక్త ప్రోక్షణతో మరొకసారి శుద్ధీకరించి పరిశుద్ధమైన పరిచయ కొరకై ఆయుత్తపరచమని యేసుక్రీస్తునామం ప్రార్థించి విడుచున్నాం తండ్రి, ఆమెన్. పాట సంఖ్య 160, పెద్ద పాటల పుస్తకంలో పాట సంఖ్య 160. ఆరాధించెదా నిన్ను మది పొగడెదా, తము నిన్ను స్తుతించెదను. ఆరాధించెదా నిన్ను మది పొగడెదా, తము నిన్ను స్తుతించెదను. మార్గము నీవే, సత్యము నీవే, మార్గము నీవే, సత్యము నీవే, జీవము నీవే నా ప్రభువా, జీవము నీవే నా ప్రభువా. ఆరాధించెదా నిన్ను మది పొగడెదా, తము నిన్ను స్తుతించెదను. ఆరాధించెదా నిన్ను మది పొగడెదా, తము నిన్ను స్తుతించెదను. విస్తారంబగు జ్ఞాపకములను నీ సహవాసమును, విస్తారంబగు జ్ఞాపకములను నీ సహవాసమును. సరిదిద్దితివి నా జీవితము, సరిదిద్దితివి నా జీవితము, నిన్ను సేవింపగా నేర్పిన ప్రభు, నిన్ను సేవింపగా నేర్పిన ప్రభు.
ఆరాధించెదా నిన్ను మది పొగడెదా నిన్ను స్తుతించెదను ఆరాధించెదా నిన్ను మది పొగడెదా నిన్ను స్తుతించెదను నా జీవితమున మాటలను వినుటయే చాలని నా జీవితమున నీ మాటలను వినుటయే చాలని ఎరిగితివి నా కన్నీటితో నీ పాదములను నా కన్నీటితో నీ పాదములను ఓ నా ప్రభు కడుగుటనే పినా ఓ నా ప్రభు ఆరాధించెదా నిన్ను మది పొగడెదా నిన్ను స్తుతించెదను ఆరాధించెదా నిన్ను మది పొగడెదా నిన్ను వ్యర్థపరచితిని నా సర్వమును అర్థముతో జీవించితిని వ్యర్థపరచితిని నా సర్వమును అర్థముతో జీవించితిని గుర్తించితిని నీ త్యాగమును త్యాగమును వినయముతోని సన్నిధి చేరి వినయముతోని సన్నిధి చేరి ఆరాధించెదా నిన్ను మది పొగడెదా రకము నిన్ను స్తుతించెదను ఆరాధించెదా నిన్ను మది పొగడెదా నీ రక్తముతో నన్ను కడిగితివి పరిశుద్ధునిగా చేసితివి నీ రక్తముతో నన్ను కడిగితివి పరిశుద్ధునిగా చేసితివి నీ రక్షణకై స్తోత్రము చేయుచు నీ రక్షణకై స్తోత్రము చేయుచు నిత్యము నిన్ను కొనియాడెదను నిత్యము నిన్ను కొనియాడెదను ఆరాధించెదా నిన్ను మది పొగడెదను నిన్ను స్తుతించెదను ఆరాధించెదా నిన్ను మది పొగడెదను పెద్దలు పరిశుద్ధులు గణదూతలు నీ సన్నిధిలో నిలిచినను పెద్దలు పరిశుద్ధులు గణదూతలు నీ సన్నిధిలో నిలిచినను లెక్కింపగజాలని జనమందున లెక్కింపగజాలని జనమందున నన్ను గుర్తింతు నా ప్రియ ప్రభు నన్ను గుర్తింతు నా ప్రియ ప్రభు ఆరాధించెదా నిన్ను మది పొగడెదా నిన్ను స్తుతించెదను ఆరాధించెదా నిన్ను మది పొగడెదా నిన్ను స్తుతించెదను మార్గము నీవే సత్యము నీవే
మార్గము నీవే, సత్యము నీవే, జీవము నీవే నా ప్రభువా, జీవము నీవే నా ప్రభువా. ఆరాధించదా మది పొగడెదను, నిన్ను స్తుతించెదను. ఆరాధించదా మది పొగడెదను, నిన్ను స్తుతించెదను. పాట సంఖ్య 179. పాడేదా నిత్యము పాడేదా నిత్యము పాడేదా, ప్రభువా నీకు స్తుతి పాడెదను, ప్రభువా నీకు స్తుతి పాడెదను. నే పాడేదా నిత్యము పాడేదా, కొరకు ప్రాణమిచ్చితివి, మంచి కాపరి నీవైతివి, గొర్రెల కొరకు ప్రాణమిచ్చితివి. పాపపు పాత్రను నీవై త్రాగితివి, పాపపు పాత్రను నీవై త్రాగితివి, రక్షణ పాత్రను నాకు సగితివి, రక్షణ పాత్రను నాకు సగితివి. హర్షించి ప్రభు పాడెదను, హర్షించి ప్రభు పాడెదను. నే పాడేదా నిత్యము పాడేదా, కాపరి తోడయున్నావు, ప్రతి అవసరతను తీర్చుచున్నావు. గొప్ప కాపరి తోడయున్నావు, ప్రతి అవసరతను తీర్చుచున్నావు. నా ప్రాణమునకు సేదను తీర్చి, నా ప్రాణమునకు సేదను తీర్చి, మరణలోయలలో తోడైయుండు, మరణలోయలలో తోడైయుండు. యాత్రలో పాడుచు వెళ్ళెదను, యాత్రలో పాడుచు వెళ్ళెదను. నే పాడేదా ఆత్మల కాపరి సత్యవంతుడవు, గొర్రెలన్నిటికీ కాపరి నీవై. ఆత్మల కాపరి సత్యవంతుడవు, గొర్రెలన్నిటికీ కాపరి నీవై. ద్వేషించెదవు దొంగ కాపరులను, ద్వేషించెదవు దొంగ కాపరులను,
పాడెదను హృదయ పూర్తిగా పాడెదను నే పాడెదా సదన కాపరి ప్రేమమయుడవు వరగా నీవు ప్రత్యక్షమౌదు సదన కాపరి ప్రేమమయుడవు వరగా నీవు ప్రత్యక్షమౌదు మహిమ కిరీటము నాకు సగిదవు మహిమ కిరీటము నాకు సగదవు పరమ నగరమందు నన్నుంచెదవు పరమ నగరమందు నన్నుంచెదవు ఎలిగెత్తి ప్రభు పాడెదను ఎలిగెత్తి ప్రభు పాడెదను నే పాడెదా 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 పాట సంఖ్య పెద్ద పాటల పుస్తకంలో 47వ పాట. జనులారా మీరు యెహోవాకు స్తుతి గీతము పాడి సంతోషముతో సన్నిధిలో ఉత్సాహించుడి జయమనుచు సంతోషముతో సన్నిధిలో ఉత్సాహించుడి జయమనుచు సమస్త జనులారా మీరు యెహోవాకు స్తుతి గీతము పాడి తానేనర్చే మహకార్యములను పాపిని రక్షింప బలియాయన్ తానేనర్చే మహకార్యములను పాపిని రక్షింప బలియాయన్ శత్రుని రాజ్యము కూలాద్రోసెను శత్రుని రాజ్యము కూలాద్రోసెను స్మరించుడి మీరందరును ఆయనను స్తుతించుడి సమస్త జనులారా మీరు యెహోవాకు స్తుతి గీతము జ్ఞాపకముంచుకో ఇశ్రాయేలు విడిపించే ఐగుప్తు నుండి జ్ఞాపకముంచుకో ఇశ్రాయేలు విడిపించే ఐగుప్తు నుండి 40 సంవత్సరములు నడిపించే కానానుకు మిమ్ము చేర్చుటకు 40 సంవత్సరములు నడిపించే కానానుకు మిమ్ము చేర్చుటకు ఆయనను స్తుతించుడి సమస్త జనులారా మీరు యెహోవాకు స్తుతి గీతము మోషేకు తన సేవను నొసగి యెహోషువ జయమును పొందే మోషేకు తన సేవను నొసగి యెహోషువ జయమును పొందే శత్రు
గెల్చి రాజ్యము పొందే ఘన కార్యములను స్మరించి, శత్రుని గెల్చి రాజ్యము పొందే ఘన కార్యములను స్మరించి, ఆయనను స్తుతించుడు. జనులారా మీరు యెహోవాకు స్తుతి గీతము పాడి, మీరే ప్రభుని స్వంత ప్రజలుగా మిమ్ము తన రక్తముతో, మీరే ప్రభుని స్వంత ప్రజలుగా మిమ్ము తన రక్తముతో, ఆత్మల చేర్చి సంగము కట్టే ఆ రీతిని కని స్మరించు, ఆత్మల చేర్చి సంగము కట్టే ఆ రీతిని కని స్మరించు, ఆయనను స్తుతించుడి. సంతోషముతో సన్నిధిలో ఉత్సాహించుడి జయమనుచు, సంతోషముతో సన్నిధిలో ఉత్సాహించుడి జయమనుచు. జనులారా కీర్తనల గ్రంథం 100వ కీర్తన కొన్ని వచనాలు చదువుదాం. 100వ కీర్తన మొదటి 3 వచనాలు. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషంతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానం చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనల్ని పుట్టించెను, మనము ఆయన వారము, ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ప్రార్థన చేస్తాం. ప్రభువా, మేమందరము మిమ్మల్ని స్తుతించే వారంగా, ఆరాధించే వారంగా ఉండాలని మీరు ఇష్టపడుతున్నారు. కాబట్టి తండ్రి, వింటున్నటువంటి వారు మేము మిమ్మల్ని ఆరాధించుటకు ఆరాధనాయుక్తమైన మనస్సు దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి విడుచున్నాం తండ్రి. ఆమేన్. ఈ సమయంలో ప్రభువును ఆరాధించడానికి మనం సమకూర్చబడ్డాం. దేవుని యొక్క సన్నిధిలో ఆరాధించుట అన్నది క్రైస్తవుని యొక్క జీవితంలోని అతి ప్రాముఖ్యమైన అంశం. ఎందుకంటే దేవుడు మన నుండి వెండి బంగారాలు లేకపోతే ఆయా రకమైన వస్తు సముదాయాన్ని దేవుడు కోరుకోలేదు. కానీ ఆత్మతో సత్యముతో ఆరాధించే ఆరాధన మాత్రం ఆయన మన నుండి కోరుతున్నట్టుగా వాక్యం చెప్తుంది. మంచి దేవుడు మన నుండి ఆయన కోరింది ఆరాధన మాత్రమే. ఈ యొక్క ఆరాధన ఎప్పుడు ఆయనకు అంగీకారంగా ఉంటుందంటే దేవునికి మరి ఎరిగినటువంటి హృదయంతో ప్రభువును ఆరాధించినప్పుడు మాత్రమే ఆరాధన ప్రభు స్వీకరించగలడు. అనేక సార్లు మనం ఏదో మనుషుల్ని సంతోషపరచడానికి హృదయంలో అటువంటి ఆలోచన లేకపోయినప్పటికీ కూడా మనం ఏం చేస్తామంటే అవతల వారిని మనం పొగుడుతూ ఉంటాం. వారిలో లేని విషయాలు మన హృదయంలో కూడా వాళ్ళ విషయంలో అటువంటి అభిప్రాయం సంపూర్ణంగా లేకపోయినప్పటికీ, తెలిసినా తెలియకపోయినా అవతల వారిని కొంత హెచ్చించి మాట్లాడుతూ ఉంటాం. నిజానికి అది సత్యం కాదు. ఇటువంటివి మనుషుల్ని ఒకవేళ మనం మోసం చేయవచ్చేమో, కానీ దేవుణ్ణి మనం మోసం చేయలేం. దేవుడు మన హృదయాంతరాలు స్పష్టంగా చూచి అర్థం చేసుకోగలిగినటువంటి దేవుడు. ఈ ఉదయకాల సమయంలో ప్రభువును ఆరాధించడానికి మనం చదివినటువంటి వాక్య భాగము కీర్తనలు 100వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చదివినాం. మొదటి వచనంలో ఏముంది? సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. సమస్త దేశాలు యెహోవాకు ఉత్సాహధ్వని లేకపోతే ప్రభువును ఆరాధించే వాళ్ళగా ఉండాలన్నది మరి దేవుని యొక్క దయగల ఏర్పాటు.
నిజానికి మనం ఒకవేళ ఆలోచన చేస్తే ప్రపంచ దేశాల్లో ఎంతమంది ప్రభువుని ఆరాధిస్తున్నారు? ఇంకొక రకంగా చెప్పాలంటే ఎంతమంది దేవుని యొక్క కోరికను నెరవేరుస్తున్నారు? సమస్త దేశములారా మరి ఉత్సాహగానం చేయుడి, ఆయన ఆరాధించుడి అన్నటువంటి యొక్క మాట ఎంతమంది విషయంలో దేవుడు సంతోషపడుతున్నాడు అని చూస్తే బహు స్వల్పమైనటువంటి మరి సంఖ్య, ఆ చిన్న శేషం మాత్రమే ప్రభువును ఆరాధించగలుగుతున్నారు. ఒకవేళ మందిరానికి వచ్చినప్పటికీ, క్రైస్తవులంగా ఉన్నప్పటికీ కూడా కొన్నిసార్లు మన ఆరాధన కూడా ప్రభువుకు ఆరాధనయుక్తమైనదిగా ఉండట్లేదు, ప్రభువుకు మరి అంగీకార యోగ్యమైనదిగా ఉండడం లేదు మన యొక్క ఆరాధన కూడా అనేక సార్లు. కాబట్టి ప్రభువు కోరేది ఏంటంటే ప్రభువును ఆత్మతో, సత్యముతో, నిజమైనటువంటి ఎరిగిన హృదయంతో ప్రభువును ఆరాధించాలని ఇష్టపడుతున్నాడు. సమస్త దేశములు చేయలేకపోతున్నాయి, కానీ ఆ చిన్న శేషంలోనికి దేవుడు నన్ను తీసుకొచ్చినాడు. ఎంత ధన్యకరమైన విషయం! ఒకవేళ ప్రభు యొక్క కనికరాన్ని బట్టి మనం ఈ శేషంలో లేకపోతే ప్రభు యొక్క మనసును దుఃఖపరిచిన వారమై ఉండేవాళ్ళం. అదే సమయంలో మందిరానికి వచ్చి కూర్చున్నా, ఒకవేళ ఈ వాక్యాన్ని వినే సహోదరుడా, సహోదరి, నీవు కూడా నీ యొక్క ఆరాధన కూడా ప్రభువుకు అంగీకారయుక్తంగా లేకపోతే నిన్ను బట్టి కూడా ప్రభు సంతోషించడు, నన్ను బట్టి కూడా. కాబట్టి ఎరిగిన హృదయంతో ఆరాధించాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. ఈ వాక్య భాగంలో ఉన్నటువంటి ఏదో ఒక్క విషయాన్ని ఆయన మనసులో పెట్టుకొని ఎరిగిన హృదయంతో దేవుని యొక్క గొప్పతనాన్ని ఎరిగినటువంటి వారమై ప్రభువును ఆరాధించడానికి మనం ప్రయత్నం చేద్దాం. ప్రభు ఆ విధంగా మనకు సహాయం చేయనుగాక. ఆ 10 మంది కుష్ఠరోగులు ప్రభు ద్వారా స్వస్థపరచబడ్డారు. వారు స్వస్థపరచబడిన తర్వాత తిరిగి ఒకడే వెనక్కి వస్తాడు, థ్యాంక్స్ చెప్పడానికి, లేకపోతే ఆరాధించడానికి. ప్రభా, సమాజంలో మా పరిస్థితి ఎంత భయంకరంగా ఉండేది, కుష్ఠ వ్యాధిని బాగు చేయగలిగినటువంటి వారు ఈ ప్రపంచంలో ఇంకెవ్వరు లేరు ప్రభా, నీ ఒక్కడిమే మమ్మల్ని స్వస్థపరిచినావు. మాలో ఏ యోగ్యత ఉంది? మాతో మనుషులు మాట్లాడడానికే ఇష్టపడరు. మేము ఎంతో దూరంలో ఉండగానే మా నుండి ప్రక్కకు తప్పుకొని పోతారు. మమ్మల్ని ఊరిలోకి రానివ్వరు. తృణీకరించబడినటువంటి మమ్మల్ని మీరు ప్రేమించి స్వస్థపరిచినందుకు వందనాలు ప్రభు అని వచ్చింది ఒక్కరే. నిజానికి అందరూ వచ్చి ప్రభును ఆరాధించబద్దులే ఉన్నారు. అంత గొప్ప మేలు దేవుని గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు ఒక్కడే చేయగలడు ఆ కార్యము. ఆయన ఒక్కడే గొప్పవాడు, ఆయన ఒక్కడే సామర్థ్యం కలిగినటువంటి వాడు అన్నటువంటి విషయాన్ని దేవుడు ఒక్కడే, నీవొక్కడవే అని ఆపాదించడానికి యోగ్యుడే దేవుడు కాబట్టి ఆయన ఒక్కడే ఆ గొప్ప కార్యం చేయగలడు, ఇంకెవరూ చేయలేరు. మనుషులు ఎవరు చేయలేనిది దేవుడు చేయగలడు. ఈ కుష్ఠవ్యాధి వారిని స్వస్థపరచడం ఇంకెవరికి సాధ్యం కాదు, దేవునికే సాధ్యం. ఆ దేవుడిని ఆరాధించడానికి ఆ ఒక్కడు వచ్చినప్పుడు ప్రభు అడుగుతారు, తొమ్మండుగురు ఎక్కడా అంటే అర్థం ఏంటంటే సమస్త దేశములారా మరి ఉత్సాహగానం చేయుడి అన్నటువంటి ఆ మాటలోని అర్థము ఇక్కడ కూడా మనము అన్వయింపజేస్తే వారందరూ వచ్చి నన్ను ఆరాధిస్తే బాగుండేది, వారు మేలు పొందారు కదా అన్నది దేవుని యొక్క ఆశ. కాబట్టి ఆరాధించే మన యొక్క మనస్సు ఏ విధంగా ఉండాలని ఇష్టపడుతున్నాడంటే ప్రభు ఉత్సాహగానం చేస్తూ ఆయన్ను ఆరాధించే వరంగా ఉండాలన్నది దేవుని యొక్క దివ్యమైనటువంటి లక్షణం. 66వ అధ్యాయంలో కూడా దేవుడు మరి అక్కడ సర్వలోక నివాసులారా దేవుని గురించి సంతోష గీతములు పాడుడి, ఆయన నామ ప్రభావమును కీర్తించుడి సర్వలోక నివాసులారా. లోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆయనను ఆరాధించేవారుగా ఉండాలన్నది దేవుని యొక్క దయగల సంకల్పమని ఈ వచనాల్లో మనం అర్థం చేసుకోగలం. 98వ కీర్తనలో కూడా 4వ వచనంలో సర్వజనులారా యెహోవాను బట్టి ఉత్సహించుడి, ఆర్భాటంతో సంతోషగానం చేయుడి, కీర్తనలు పాడుడి. తర్వాత 6వ వచనంలో కొమ్ములతోనూ మరి బుర్రలతోనూ కొమ్ములతోనూ నాదముతోనూ రాజైన యెహోవా సన్నిధిని సంతోష ధ్వని చేయుడి. తర్వాత మనం చూస్తాం సందర్భం ఏంటంటే ప్రతి ఒక్కరూ ప్రభువుని ఆరాధించాలని ఇష్టపడుతున్నాడు. దేవుని యొక్క నామాన్ని పెట్టుకున్నటువంటి నీవు నేను ప్రభువుని ఆరాధించడానికి వచ్చాం. జాగ్రత్తగా వాక్యాన్ని విని ఏదో ఒక చిన్న మాట వినేదంతా దేవుని యొక్క వాక్యం కాబట్టి
మనం వింటున్నది దేవుని యొక్క వాక్యం కాబట్టి దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి ఆ యొక్క భాగము మనతో మాట్లాడగలదు. కాబట్టి నీ హృదయము సంతోషం చేత నింపబడినటువంటి వాడవై ప్రభువును ఆరాధించాలన్నటువంటి దృఢ సంకల్పాన్ని హృదయంలో పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తా. అబ్బో, దేవుని యొక్క ఆశ నేను తీర్చాలి, తప్పకుండా ఆయనను తప్పనిసరిగా నేను ఆరాధించాలి, ఆయన ఇష్టపడే రీతిగా నేను ఆరాధించాలి, ఆయన కోరుతున్నాడు కాబట్టి అన్నటువంటి విషయంలో మనం జాగ్రత్త పడవలసిన వారంగా ఉన్నాం. కాబట్టి మన హృదయము మొట్టమొదటిగా ఉత్సాహంతో ఉండాలి. ఏదో అయిష్టంగా వెళ్ళాలి కాబట్టి, చేయాలి కాబట్టి, ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో అన్న తలంపుతో ఆరాధించే ఆరాధనలో లేకపోతే ఆరాధికునిలో, అటువంటి తత్వం కలిగినటువంటి ఆరాధికునిలో ఉత్సాహం ఉండదు. ఇంగ్లీష్లో జాయ్ఫుల్ నాయిస్ అని ఉంది. సంతోషంతో కూడినటువంటి స్వరమెత్తి అన్నటువంటి మాట ఇంగ్లీష్లో చూస్తాం. ఆరాధించడానికి మొట్టమొదటిగా మన హృదయాన్ని ఏ విధంగా సిద్ధపరచుకోవాలంటే సంతోషంతో నింపబడినటువంటి వారంగా ప్రభువును ఆరాధించడానికి మన హృదయాన్ని సిద్ధపరచుకోవాలి. రెండవది మొట్టమొదటిది ఉత్సాహము, రెండవది సంతోషము అన్నటువంటి మాట మనం చూస్తాం. గ్లాడ్నెస్ అన్నటువంటి మాట ఇంగ్లీష్లో. కాబట్టి మొట్టమొదటిది జాయ్ఫుల్ నాయిస్ అని ఉత్సాహము అన్న దగ్గర ఇంగ్లీష్లో అట్లా ఉంది. తర్వాత రెండవది సంతోషము, అంటే హృదయంలో ఉత్సాహం, సంతోషంతో, గ్లాడ్నెస్, సంతోషంతో, ఆనందంతో ప్రభువును ఆరాధించడానికి మనం సిద్ధపడాలి. మూడవదిగా ఆయన సంతోష గానం చేయొచ్చు. దేవుని యొక్క సన్నిధిలో ఉత్సాహ గానం చేయొచ్చు. ఉత్సాహ గానము పాటలు ఎప్పుడు వస్తాయండి? దుఃఖంగా ఉన్నప్పుడు మనకు పాటలు రావు. మనం చదివిన రీతిగా ఉత్సాహం ఉన్నప్పుడు, సంతోషం ఉన్నప్పుడు ఏమొస్తాయంటే పాటలు వస్తాయి. ఈ మూడు కూడా మన యొక్క ఆరాధనకు ముందు మన యొక్క స్థితిని సిద్ధపరిచేవిగా ఉన్నాయి. ఈ విధమైన రీతిగా ప్రభువును మనం ఆరాధించగలిగినప్పుడు, ఉత్సాహంతో, సంతోషంతో ప్రభువును గానం చేసినప్పుడు ఆ గానము ప్రభువుకు అంగీకారంగా ఉంటుంది. తర్వాత మనం తెలుసుకోవాల్సిన మూడవ విషయం ఏంటంటే యెహోవాయే దేవుడు. యెహోవాయే దేవుడు. చూడండి దయచేసి 3వ వచనము, 100వ అధ్యాయము 3వ వచనంలో యెహోవాయే దేవుడని తెలుసుకునుడి. కాబట్టి దేవుని యొక్క దైవత్వము, శక్తిని గురించినటువంటి అవగాహన మనం కలిగినటువంటి వారంగా ఉండాలి. 46వ కీర్తనలో 10వ వచనంలో కూడా దానికి సంబంధించినటువంటి మాట మనం చూస్తాం. యెహోవాయే దేవుడు. ఇంకా వారి గురించి, వీరి గురించి ఒకవేళ మనం ఆలోచన చేసినట్లయితే వారు కూడా ఉన్నారు, వీరు కూడా ఉన్నారు, వీరు దేవుడే, ఆయన దేవుడే, అందరి దేవుళ్ళు ఒకటే. ఈ రకమైనటువంటి సిద్ధాంతంతో ఉన్న వాళ్ళకి దేవుణ్ణి వారు ఆరాధించలేరు. కాబట్టి దేవుని యొక్క బిడ్డలంగా ప్రభువును ఆరాధించే వరంగా ఉండాలని ఇష్టపడుతున్నాడు. ఊరకునుడి, నేనే దేవుడని తెలుసుకునుడి, అన్యజనుల్లో నేను మహోన్నతుడనగుదును, భూమి మీద నేను మహోన్నతుడనగుదును. కాబట్టి దేవుని యొక్క గొప్పతనాన్ని, మహోన్నతుడు, అన్యజనుల్లో మహోన్నతుడు, భూమి మీద ఆయన ఒక్కడే మహోన్నతుడు, ఆయన ఒక్కడే దేవుడు, ఉన్నతుడు. అంటే ఏంటంటే ఇంక అంతకంటే ఉన్నతమైనటువంటి వారు లేరు. మహా ఉన్నతుడు, అత్యున్నతమైన స్థానంలో నివసించేవాడు, ఆయన కంటే గొప్పవాడు ఎవరు లేరు. ఆయన ఒక్కడే దేవుడు అన్నటువంటిది మన హృదయంలో మనం నిండినటువంటి వారంగా ఉండాలి. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 35వ వచనంలో కూడా మనం చూసే భాగాన్ని మనం ఒకసారి ఆలోచన చేసినట్టయితే దేవుని యొక్క గొప్పతనాన్ని దేవుడు వారికి చూపించినట్టుగా మనం చూస్తాం. 4వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 35వ వచనంలో దేవుడు ఇశ్రాయేలు యొక్క బానిసత్వం నుంచి వారిని విడుదల చేసిన తర్వాత వారితో చెప్తున్నటువంటి మాట ఏంటంటే చూడండి, అయితే యెహోవా దేవుడనియు ఆయన తప్ప మరి ఒకడు లేడనియు నువ్వు తెలుసుకున్నట్లు అది నీకు చూపబడెను. వారికి ఎందుకు చూపబడిందంటే గతంలో ఇశ్రాయేలు యొక్క భయంకరమైన బానిసత్వంలో నుండి, ఐగుప్తు బానిసత్వం నుంచి దేవుడు విడిపించే సంగతి ఏ విధంగా వారు ఏదైతే చూశారో ఆ చూసిన విషయాలు దేవుడు వారికి ఎందుకు చూపించాడంటే యెహోవా దేవుడని ఆయన తప్ప మరొక దేవుడు లేడని తెలుసుకున్నట్లు నీ హృదయం కూడా ఈ ఉదయకాల సమయంలో ప్రభువును ఆరాధించడానికి సిద్ధంగా ఉంటే నీవు చేయవలసింది ఏంటంటే, ప్రభా
నీ ఒక్కడవే దేవుడవు, నీవు తప్ప వేరొక దేవుడు లేడు. ఈ లోకంలో అనేక మంది శక్తి కలిగినటువంటి వారు ఉన్నారు, కానీ ప్రభా నీ ఒక్కడవే మా పితరులైనటువంటి ఇశ్రాయేలీయులను ఈ ఐగుప్తు యొక్క భయంకరమైన బానిసత్వం నుంచి విడుదల చేసినావు ప్రభా. కాబట్టి నీ ఒక్కడవే దేవుడవు, నీకు అడ్డు ఎవరు రాలేరు. నువ్వు కార్యాన్ని చేయాలనుకున్నప్పుడు ఎవరు కూడా నీకు అడ్డు రాలేరు అన్నటువంటి విషయాన్ని అక్కడ రాసినట్టుగా మనం చూస్తాం. కాబట్టి 46వ అధ్యాయంలోనే కీర్తనల గ్రంథం 1వ వచనంలో దేవుడు మనకు ఆశ్రయదుర్గంనే ఉన్నాడు, ఆపత్కాలముందు ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆయన ఒక్కడే నమ్ముకొనదగిన సహాయకుడు, ఆయన ఒక్కడే ఆపత్కాలంలో ఆశ్రయదుర్గం. రెండవది, కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము. ఎందుకు భయపడము? ఇంత భయంకరమైన పరిస్థితులు జరుగుతుంటే, చిన్న వరదలు వస్తే తలకిందులైపోతాం. మరి భయంకరమైనటువంటి ఈ సముద్రం యొక్క ఘోషకు, భూమి మార్పు నొందిన, భూకంపాలు రాని, లేకపోతే పర్వతములు మునిగిపోయినా, ఆ పొంగు మరి పర్వతములు కదిలిపోయినా భయపడను అన్నటువంటి యొక్క అనుభవంలోనికి ఎట్లా వచ్చాడంటే ఈ భక్తుడు, ఆయన ఒక్కడే దేవుడు. ఈ పర్వతములు, ఈ భూమి, ఈ వరదలు, లేకపోతే సముద్రాలు ఇవన్నీ కూడా నేను నమ్మినటువంటి నా దేవుని చేతిలో ఉన్నాయి. ఈ రకమైనటువంటి అవగాహన మనం కలిగినటువంటి వారంగా ఉండాలని దేవుని యొక్క దయగల సంకల్పం. ఏలియా ఆనాడు బలి అర్పించినప్పుడు సవాలు విసిరాడు. 18వ అధ్యాయం 39వ వచనంలో ఏలియా యొక్క సవాలుకు బయలు ప్రవక్తలు అనేక మంది ఉన్నారు. మరి యెహోవా దేవుని యొక్క ప్రవక్తగా ఏలియా ఒక్కడే సవాలు విసిరినప్పుడు ఎంత ధైర్యం ఉండాలి ఏలియాకు. వాళ్ళేమో 99% ఉన్నారు, ఏలియా ఒక్కడే ఉన్నాడు. వాళ్ళ మధ్యలో యెహోవా దేవుడైతే ఆయన్ని సేవించండి అయ్యా, బయలు దేవుడైతే ఆయనను సేవించండి. ఈ రెండు తలంపుల మధ్యన ఎందుకుంటారు మీరు అని, సరే మీరు బలి అర్పించండి ముందు, తర్వాత నేను నా దేవుని యొక్క సంగతి నేను చూపిస్తాను అన్నప్పుడు వాళ్ళు ఏం చేసుకోలేకపోయారు. వాళ్ళ దేవుడు లేడు కాబట్టి వారి యొక్క ప్రార్థన, వాళ్ళ యొక్క బలిని అంగీకరించలేదు. యెహోవా దేవుని యొక్క నామంలో తను బలి అర్పించినప్పుడు ఆ యొక్క బలిపీఠం మీదకి అగ్ని దిగింది, ఆ నీళ్ళన్నీ కూడా ఆవిరైపోయినాయి. యెహోవాయే దేవుడు అని ప్రతి ఒక్కరూ కేకలు వేసిరి అన్నటువంటి మాట 1 రాజులు 18:39 వచ్చిన మనం చూస్తాం. అంటే వాళ్ళందరికీ కూడా దేవుని యొక్క గొప్పతనాన్ని చూచారు కాబట్టి ఆయన ఒక్కడే దేవుడు. మేము నమ్మే బయలు దేవత కాదు, దేవుడు కాదు. ఈ రకమైనటువంటి అభిప్రాయం నీ హృదయంలో ఉంటే 3 విషయాలు మనస్సులో పెట్టుకొని ప్రభువుని ఆరాధించడానికి ఈ యొక్క అధ్యాయంలో 3వ వచనంలో మనం చూసే 3 వచనాలు, 3 మాటలు మనము ప్రభువుని ఆరాధించడానికి సిద్ధపరచుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఇదే 3వ వచనంలో మొదటి భాగంలో ఆయన మనల్ని పుట్టించెను. ఏదైనా ఒక యాక్సిడెంట్ జరిగితే కాలు విరిగిపోయిందంట, డాక్టర్ గారు ఆపరేషన్ చేసి వాని యొక్క కాలును బాగు చేశాడు అని గొప్పగా చెప్పుకుంటాం డాక్టర్ గురించి. నిజమే, డాక్టర్లకు దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానం. అయితే సృజించినటువంటి మానవుని యొక్క కాలును ఆపరేషన్ చేసి బాగు చేసినటువంటి డాక్టర్కే ఇంత గొప్పగా మనం మాట్లాడితే, మానవుని యొక్క అవయవ నిర్మాణము, నరములు, కండరములు, శరీరంలో ఉన్నటువంటి ప్రతి భాగము ఏ విధంగా పనిచేస్తున్నాయో మన జీవితకాలం అంతా ఇంకా ఎంత జ్ఞానాన్ని సంపాదించుకున్నామని అర్థం చేసుకోలేం. ఇదంతటిని కూడా దేవుడు సృజించినటువంటి సృష్టి ఇది. నీవు నేను దేవుని చేత సృజింపబడినటువంటి వారం. 43వ అధ్యాయము యెషయా గ్రంథంలో కూడా మనం చూస్తాం. కాబట్టి దేవుడు మనల్ని సృజించినాడు అసాధారణమైన రీతిగా. ఏ మానవుని యొక్క బుద్ధికి కూడా అర్థం కాని విషయం ఏంటంటే మానవుని యొక్క సృష్టి. అనేక రకాలైనటువంటి అనుమానాలు ఇప్పటికి కూడా మానవుని యొక్క జీవితంలో మనం చూస్తూనే ఉంటాం. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే యెషయా గ్రంథంలో మనం చూసే మాట, ప్రభువును ప్రేమించేటువంటి వారంగా, ఆయన చిత్తానుసారంగా జీవించే మనము ఆయన ద్వారా సృజింపబడ్డామన్నటువంటి విషయాన్ని మనం చూస్తాం.
95వ కీర్తనలు కూడా మనం చూస్తాం. రండి నమస్కారము చేసి సాగిలపడదము, ఆయన మనల్ని సృజించను అన్నటువంటి మాట అక్కడ చూస్తాం 95వ కీర్తన 7వ వచనంలో. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, రండి నమస్కారం చేసి సాగిలపడదము, మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదాము, నేడు మీరు ఆయన మాట అంగీకరించినట్లా ఎంత మేలు. కాబట్టి మనల్ని సృజించినటువంటి యెహోవాను మనము ఆరాధించబద్దులమై ఉంటున్నాం. కాబట్టి దేవుని యొక్క బిడ్డలంగా మనము ఆయన యొక్క హస్తముల చేత మరి నిర్మించబడినటువంటి వారం. 10వ అధ్యాయం యోబు గ్రంథంలో కూడా యోబు అదే మాట అంటాడు, ప్రభా నీ చేత్తో మమ్మల్ని సృజించినావు, నీ చేత్తో సృజించినటువంటి మమ్మల్ని నష్టానికి అప్పచెప్తావా అన్నటువంటి మాట తను మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. ఇక్కడ మనం గమనిస్తే 10వ అధ్యాయం 3వ వచనంలో, దౌర్జన్యం చేయుట నీకు సంతోషమా, దుష్టుల ఆలోచన మీద దయాదృష్టించుట సంతోషమా, నీ హస్త కృత్యములు అత్యకృత్యములను తృణీకరించుట నీకు సంతోషమా, నీ హస్తకృత్యములను తృణీకరించుట. అంటే నీవే కదా నీ చేత్తో మమ్మల్ని సృజించినావు. కాబట్టి దేవుని చేత్తో మనం సృజింపబడ్డాం. మొట్టమొదటి ప్రభా నీవు మా సృష్టికర్తమైనటువంటి దేవుడు, మా అవయవ నిర్మాణం నీ హస్తకృత్యములు, నీ చేత్తో మమ్మల్ని సృష్టించినావు. అదే 10వ అధ్యాయం యోబు గ్రంథం మరి 8వ వచనంలో అదే మాట మనం చూస్తాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో కూడా మనము ఆయన చేసినటువంటి పని అయి ఉన్నామని అక్కడ మనం చూస్తాం. కాబట్టి ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు. ప్రభువును ఆరాధించే నీవు నేను మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఉదయకాల సమయంలో ప్రభా నీవు సృష్టికర్తమైనటువంటి దేవుడవు. 2వ అధ్యాయము ఎఫెసీ పత్రిక 10వ వచనంలో, మరియు వాటి యందు మనము నడుచుకునవలని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేయుటకై మనము క్రీస్తునందు సృజింపబడినటువంటి వారం, ఆయన చేసిన పని అయి ఉన్నాం. కాబట్టి దేవుడు మన సృష్టికర్త మొట్టమొదటిది. రెండవది, మనము ఆయన వారము. 3వ వచనంలోనే మనము ఆయన వారము. మీరు నా వారు అని ఏదో ఒక మాట చెప్పేగానే మనం ఆయన వారం అయిపోయామా? కాదు. దాని కొరకు అసాధారణమైనటువంటి మరి హింస, శ్రమ, త్యాగము, అవమానము, నింద, తృణీకారము, ఎగతాళి, అనేక రకాలైనటువంటి వాటిని తాను పొంది నన్ను విమోచించిన వాడుగా ఉన్నాడు. కాబట్టి మనము ఆయన వారం, ఆయన వారుగా చేసుకున్నాడు. ఇంకొక మాటలో చెప్పాలంటే ఆయన చేత మనము విమోచింపబడినటువంటి వారం. 2వ మాట. కాబట్టి మన అతిక్రమల చేత, పాపముల చేత జీవిస్తున్నటువంటి మనల్ని దేవుడు వాటన్నిటినీ తొలగించి, ఎట్లా తొలగించాడు? మీరందరూ తొలగిపోండి, చేసిన పాపాలన్నీ మీరు పోండి అనగానే పోయినట్టుగా కాదు, కానీ ఆ పాపములను పోగొట్టడానికి ఆయన సిలువలో నీ కొరకు నా కొరకు మరణించినట్టుగా మనందరికీ తెలుసు. మంచు విడిపోనట్లుగా నీ అతిక్రమములను, మబ్బు తొలగిపోనట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను. నేను నిన్ను విమోచించున్నాను, నా ఎదుగు మళ్ళుకొనుము. నేను నిన్ను విమోచించి ఉన్నాను, నువ్వు నా సొత్తు. ఎందుకంటే నీ పాపములను తొలగించింది నేనే. కాబట్టి దేవుని యొక్క బిడ్డలంగా మన యొక్క ప్రతి పాపమును తొలగించి మనకు రావాల్సిన శిక్షను ఆయన పొంది మనల్ని విమోచించాడు, లేకపోతే మనల్ని కొనుక్కున్నాడు. బానిస వ్యాపారాలు జరుగుతున్న దినాల్లో ఏదైనా ఒక బానిస ఉన్న మార్కెట్లో ఉంటే ఆ బానిసను కొనుక్కున్నప్పుడు ఆ కొనుక్కున్నటువంటి వానికి ఆ బానిస సొంతం అవుతాడు. ఆ బానిస ఆ కొనుక్కున్న వాడికి బానిసగా ఉంటాడు. తను ఏది చెప్తే చేయాలి, తను చంపితే చంపబడాలి, తను ఏమైనా చేయొచ్చు తనను. అయితే ఒక బానిసను కొన్నటువంటి ఒక మిషనరీ ఆ బానిసను విడిచిపెట్టేస్తాడు. ఎందుకంటే నేను కొన్నాను, నిన్ను స్వేచ్ఛగా స్వతంత్రంగా నేను విడిచిపెడుతున్నాను అంటాడు. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పాప బంధకాల్లో ఉన్నటువంటి మనల్ని విడిపించి ఆయన సొత్తుగా చేసుకున్నాడు. ఆ మిషనరీకి ఆ బానిస సొత్తు. ఏం చేశాడో? సొత్తుగా చేసుకున్నటువంటి ఆ మిషనరీ అతనికి స్వతంత్రం ఇచ్చాడు. ప్రభు మనల్ని కూడా పాప బానిసత్వం నుంచి మనం విడిపించి మనల్ని ఆయన సొత్తుగా చేసుకున్నాడు. ఎట్లా సొత్తుగా చేసుకున్నాడు? వెండి బంగారముల వంటి క్షయవస్తువుల చేత కాదు, కానీ అమూల్యమైనటువంటి క్రీస్తు రక్తం చేత మనల్ని ఆయన సొత్తుగా చేసుకున్నాడు. 1 పేతురు 2:18-19 వచనాలు. ఆ విలువైనటువంటి ప్రశస్త రక్తం, సృష్టికర్త అయిన దేవుడు, ఆకాశ మహాకాశాలు పట్టజాలైనటువంటి దేవుడు మానవాకారిగా మరి భూలోకంలో జన్మించడానికి కారణం ఏంటంటే
నిన్ను నన్ను విమోచించడానికి. కాబట్టి మనము ఒకవేళ మనల్ని మనం విమోచించకుండా ఇదే విధంగా కొనసాగుతుంటే మనము పాపబంధకాల్లో ఉన్నాం కదా. మన యొక్క పాపబంధకాల్లో ఉన్నటువంటి మన స్థితిని విడిపించగలిగినటువంటి వాడు ఈ లోకంలో ఎవరు లేరు. 49వ కీర్తన 7 నుండి 9 వరకు మనం చదివితే, ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. వాడు సమాధి చూడక నిత్యము బ్రతుకున్నట్లు వారి నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తం చేయగలవాడు ఎవడనూ లేడు. వాడి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరకట్టు ఉండవలసిందే. ఇటువంటి స్థితిలో ఉన్నటువంటి మనల్ని ఆయన సొంతవాడిగా చేసుకున్నాడు. ఆయన మనల్ని స్వతంత్రులుగా చేశాడు. కాబట్టి విమోచింపబడినటువంటి వారం ఆయన ద్వారా. మూడవది, మనకు ఆయన కాపరిగా ఉన్నాడు. ఇదే 3వ వచనంలో 100వ కీర్తన 3వ వచనము. మూడవది, ఆయన మేపు గొర్రెలము, లేకపోతే ఆయన మన కాపరి. ఆయన మన కాపరిగా ఉన్నాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక బయళ్ళల్లో నాకు ధైర్యం, గాఢాంధకారాలు వచ్చినా నాకు ధైర్యమే. కారణం ఏంటంటే ఆయన యొక్క కాపరత్వంలో నేనున్నాను. జీవము కలిగిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, సమస్తం పైన ఆధిపత్యం వహించే దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఆరాధించబడడానికి ఇష్టపడే ఈ 3 మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిది, ఆయన మన సృష్టికర్త, ఇంకెవరు లేరు. నేను చెప్పే ఈ 3 క్వాలిటీస్లో ఉన్నటువంటి ప్రత్యేకత ఇంకెవరికి ఉండదు. సృష్టికర్త అంటే ఇంకెవరైనా ఉన్నారా? లేదు, ఆయన ఒక్కడే. రెండవది, ఆయన ఒక్కడే మనల్ని విమోచించాడు, లేకపోతే మనల్ని సొంత భార్యగా చేసుకున్నారు. ఈ లోకంలో ఎవరు కూడా మనల్ని సొంత భార్యగా చేసుకోలేరు. మూడవది, ఆయన మన కాపరి. ఆయన మనకు కాపరి, ఆయన మనల్ని పాలించేవాడు. 95వ కీర్తన 6వ వచనంలో ఆయన మనల్ని పరిపాలించేవాడు. పరిపాలించడం అంటే బానిసత్వం కాదు, మన జీవిత యాత్రలో మనతో ఉండి మనల్ని నడిపించేవాడు. తన ప్రజలను ఆయన తోడుకొని పోతాడు అని 78వ కీర్తన 52, 53 వచనాల్లో మనం చూస్తాం. 78వ కీర్తనలో. కాబట్టి ఆయన తన ప్రజలను తోడుకొని పోయే దేవుడు. ఇశ్రాయేలులకు ఆయన కాపరిగా ఉన్నాడని కీర్తనలు 80వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాం. కాబట్టి ఆయన గొర్రె కాపరి వలె ఆయన మనల్ని రొమ్మును ఆనించుకొని నడిపించే కాపరి. కాబట్టి 3 అంశాలను మనసులో పెట్టుకొని ప్రభువును ఆరాధించడానికి ప్రభు సహాయం చేయను గాక. మొట్టమొదటిది, ప్రపంచమంతటినీ దేవుడు ఆరాధించాలని కోరుతున్నాడు, కానీ చిన్న శేషంలోనికి దేవుడు మనల్ని తీసుకొచ్చాడు. ఆ చిన్న శేషంలో నీవు నేను ఉన్నాం, ఎంత ధన్యత. తర్వాత ఆయన దైవత్వాన్ని ఎరిగినటువంటి వారంగా ఉందాం. మనం చూచాం, ఆయన దేవుడని తెలుసుకున్నాడని రాయబడింది కదా. ఆయన గొప్పతనాన్ని, ఆయన దైవత్వాన్ని తెలుసుకోవడానికి మన జీవితంలో ఎన్నో సందర్భాలు ఉన్నాయి. ఆయన దైవత్వంలో ఉన్నటువంటి 3 విషయాలు ఏంటంటే, మొట్టమొదటిది, ఆయన మన సృష్టికర్త, ఇంకెవరు లేరు, ఆయన ఒకడే. మనం ఆయన వారము, లేకపోతే ఆయన మనల్ని విమోచించినటువంటి వాడు, మనం ఆయన వారము. మూడవది, ఆయన మన కాపరి. ఈ 3 విషయాలు అర్థవంతంగా అర్థం చేసుకొని హృదయంలో ఏదో ఒక మాటను బట్టి అయినా యథార్థంగా ప్రభువును ఆరాధిస్తే మన ఆరాధన బట్టి ప్రభువు సంతోషించేవాడుగా ఉంటాడు. కొన్ని నిమిషాలు మనం ప్రభువును ఆరాధిస్తాం, తర్వాత చివరి వర్తమానం వింటాం.